ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టినా, ఫస్ట్ బాల్కి డకౌట్ అయిపోయినా, ఎప్పుడు క్యాచ్ పట్టినా క్యాచ్ డ్రాప్ చేసినా, ఇండియన్ టీం మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా ఒకటి మాత్రం కామన్గా ఉండేది, అదే శిఖర్ ధవన్ మొహం పైన చిరునవ్వు. గబ్బర్ గుడ్ బై చెప్పేశాడు ఇండియన్ క్రికెట్కి, అలాగే డొమెస్టిక్ క్రికెట్కి కూడా. మరి తన కెరియర్ ఎలా ఉండిందో దాన్ని కాస్త గుర్తు చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉందని నాకు అనిపిస్తుంది. ఒప్పుకుంటారా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే క్యా తో భీ వస్తారు కిత్తే బార్ సమझा मैं एक बार సబ్స్క్రైబ్ మారలో నా క్యా ఒకసారి ఇంత సింపుల్ డిసిషన్ కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ అది కొట్టేసి ఆ గంట మీద కొట్టేశారనుకో వీడియో పెట్టగానే గంట వచ్చేస్తుంది. సింపుల్, ఆ పని చేసి పెట్టండి. అలాగే వీడియో నచ్చితే కనుక శిఖర్ ధవన్ కెరీర్ ఏదైతే ట్రాక్ చేస్తాం నచ్చితే కనుక హిట్ అండ్ లైక్ బటన్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. మీరు ఇంటరాక్ట్ చేస్తే రీచ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది, ఆర్గానిక్గా పెరుగుతుంది మోర్ ఇంపార్టెంట్లీ, అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ రెండు పనులు చేసి పెట్టండి, నా పనులు నేను ఉంటా. ఏమిట్రా అంటే శిఖర్ ధవన్ ఏకేఏ గబ్బర్ రిటైర్ అయిపోయాడు అండ్ హీ సెడ్ ఇనఫ్, చాలా అయిపోయింది క్రికెట్. అండ్ ఇండియాకి ఇంకా ఆడను అన్న బాధ కంటే కూడా నాకు ఇండియాకి ఇన్ని సంవత్సరాలు ఆడాననే ఆనందం ఉంది. ఆ ఆనందంతో ఈ చాప్టర్ పూర్తి చేసి ఈ పేజీ తిప్పేసి కొత్త పేజీ రాయడం ప్రారంభిస్తున్నా అన్నాడు. గ్రేట్ వే టు లుక్ ఎట్ థింగ్స్. అండ్ తనే అంత పాజిటివ్గా చెప్తూ గుడ్ బై చెప్పేసిన తర్వాత మనం కూడా తన కెరియర్ని చూసి ఆనందిస్తూ తనకైతే ఇంకా నెక్స్ట్ కెరియర్కి నెక్స్ట్ ఇన్నింగ్స్కి గుడ్ లక్ చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ శిఖర్ ధవన్ గురించి మాట్లాడితే ఐ థింక్ ద టూ ఆస్పెక్ట్స్ యూ టాక్ అబౌట్ శిఖర్ ధవన్ ద క్రికెటర్ అండ్ తన మెంటాలిటీకి తర్వాత వస్తా. బట్ శిఖర్ ధవన్ ద క్రికెటర్ గురించి మాట్లాడితే చిన్న ఫ్లాష్ బ్యాక్ వేసుకుందా. సో లాంగ్ ఎగో, దాదాపు 20 సంవత్సరాల క్రితం వెళ్ళిపోవాలన్నమాట. 2004 అప్పుడు ఇండియా అండర్-19 వరల్డ్ కప్ ఆడుతుంటే దాంట్లో ఓపెనర్ శిఖర్ ధవన్. ఈ హ్యాడ్ అ ఫ్యాబులస్ వరల్డ్ కప్. అప్పటి నుంచి మొదలైపోయింది శిఖర్ ధవన్కి ఈ వరల్డ్ కప్స్, ఐసీసీ ఈవెంట్స్ అంటే ఒక స్పెషల్ ఎఫెక్షన్. ఏం ట్రై చేశాడంటే 500 కంటే ఎక్కువ రన్ స్కోర్ చేశాడు ఆ వరల్డ్ కప్లో. ఇండియా సెమీఫైనల్ దాకా మాత్రమే వెళ్ళింది, అది వేరే విషయం. బట్ కాకపోతే అక్కడ దాకే వెళ్ళినా కూడా తన తర్వాత స్కోర్ చేసిన హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ బ్యాటర్ అలిస్టర్ కుక్ కంటే 100 పరుగులు ఎక్కువ స్కోర్ చేశాడు. సో ఈ వాజ్ ఆల్రెడీ ఇన్ గ్రేట్ కంపెనీ. అండ్ అక్కడ ప్రారంభమైంది తన ప్రయాణం ఇండియన్ టీంలో అడుగుపెట్టడానికి. కోర్స్ కొంచెం సమయం పట్టింది, బికాస్ తను ఇండియాకి డెబ్యూ చేసేసరికి తన వయస్సు 27-28 సంవత్సరాలు వచ్చేసింది. అఫ్కోర్స్ టెస్ట్ మ్యాచెస్లో అది. ఓడిఐస్లో శిఖర్ ధవన్ డెబ్యూ చేసింది అట్ ఏజ్ 25 అండ్ ఫస్ట్ మ్యాచ్లో సెకండ్ బాల్ డకౌట్. నవ్వుకుంటూనే వెళ్ళిపోయాడు లైక్ శిఖర్ ధవన్ ఆల్వేస్ డస్. ఆ సంవత్సరం అంతా కూడా మొత్తం 5 ఓడిఐస్ ఆడాడు, మొత్తం కలిపి 69 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు అగైన్ అవుట్ ఆఫ్ ది స్క్వాడ్. అండ్ తర్వాత 2013లో తన స్టార్ మారింది, తన స్టైల్ మారింది. ఎందుకు అంటే 2013లో ఎప్పుడైతే మొహాలీలో అగేన్స్ట్ ఆస్ట్రేలియా టెస్ట్ డెబ్యూ చేశాడో అక్కడి నుంచి శిఖర్ ధవన్ ఎగో వెళ్ళిపోయాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే ఇన్ఫాక్ట్ హీ వాజ్ రీప్లేసింగ్ హిస్ స్టేట్ టీమ్మేట్ వీరేందర్ సెహ్వాగ్ ఇక ఉద్వాసం పలికేశారు ఇండియన్ టీంలోంచి. శిఖర్ ధవన్ తన స్థానంలో వచ్చి మొహాలీలో ఆడుతూ 85 బాల్స్లో సెంచరీ కొట్టి అక్కడతో ఆకుండా 187 పరుగులు స్కోర్ చేశాడు ఇన్ హిస్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా. బౌండరీస్ వస్తూనే ఉన్నాయి, కొడుతూనే ఉన్నాడు. ఆ సెలబ్రేషన్ అక్కడ మొదలైంది, అది తన కెరీర్ అయిపోయేదాకా వస్తూనే ఉండేది. మొత్తానికి 24 ఇంటర్నేషనల్ సెంచరీస్ ఉన్నాయి శిఖర్ ధవన్. ద ఫస్ట్ వన్ కేమ్ ఇన్ 2013. ఇన్ఫ్యాక్ట్ ఆ 85 బాల్ సెంచరీ ఇప్పటిదాకా కూడా ఒక ఇండియన్ డెబ్యూటెంట్కి ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ. 187 ఆల్సో హ్యాపెన్స్ టు బి ది హైయెస్ట్ స్కోర్ బై ఇండియన్ డెబ్యూటెంట్, 8th హైయెస్ట్ ఓవరాల్. అండ్ అలా స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆ 2013 తన కెరియర్లో, తన జీవితంలో ఒక మైల్ రాయిగా నిలిచిపోతుంది అనమాట. అంటే ఇట్ వాజ్ హిస్ బెస్ట్ ఇయర్ పర్హాప్స్, బికాస్ ఆ టెస్ట్ మ్యాచ్ డెబ్యూ ఒకటి, దాని తర్వాత మళ్ళీ ఓడిఐలో కూడా కంబ్యాక్ చేశాడు. చేయడమే ఏమిటి, ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్గా. మీకు గుర్తుంటే ఆ 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాకి ఒక కొత్త ఓపెనింగ్ కాంబినేషన్ పరిచయం అయింది, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్. వాళ్ళిద్దరూ కలిసి దాని తర్వాత 6 సంవత్సరాల పాటు ఎలా అయితే ఓడిఐస్లో ప్రత్యేకించి డామినేట్ చేశారో వరల్డ్ అటాక్స్ని, దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. శిఖర్ ధవన్ ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో లీడింగ్ రన్ స్కోరర్, 350కి పైగా రన్ స్కోర్ చేశాడు. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచారు. హీ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎ బిగ్ పార్ట్ ఆఫ్ ఎన్ ఇండియా విక్టరీ. ఒక ఐసీసీ ఈవెంట్లో ఆ కళ నెరవేరింది తనకి. అక్కడితో ఆగలేదు, లిస్ట్ ఏలో కూడా సౌత్ ఆఫ్రికా టూర్ చేసి సౌత్ ఆఫ్రికా తోటి 248 రన్స్ కొట్టాడు ఒక మ్యాచ్లో. హైలైట్స్ ప్యాకేజ్ అట అని జస్టింగ్ ఆంటాంగ్ అప్పుడు సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్ కూడా చెప్పడం, అది అప్పుడు ఇండియా కోచ్ లాల్ చంద్ రాజ్పుత్ గారిని ఇంప్రెస్ చేయడం, మిగతా అందరినీ ఇంప్రెస్ చేయడం, రెస్ట్ ఇస్ హిస్టరీ. సో 2013లో ప్రారంభమైంది యాక్చువల్గా శిఖర్ ధవన్ కెరియర్. టెస్ట్ మ్యాచెస్, దాని తర్వాత ఓడిఐస్, ఆ ఛాంపియన్స్ ట్రోఫీ, దాని తర్వాత 2014లో ఏషియా కప్, 2015లో వరల్డ్ కప్. దిస్ రీజన్ ఈస్ కాల్డ్ మిస్టర్ ఐసీసీ ఫర్ ఇండియా.
ఎప్పుడైతే ఇప్పుడు 2004లో మొదలైందో ఆ అండర్-19 వరల్డ్ కప్లో రన్ స్కోర్ చేయడం, తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో స్టార్ట్ చేశాడు. 2015 వరల్డ్ కప్లో కూడా హైయెస్ట్ రన్ స్కోరర్ ఫర్ ఇండియా శిఖర్ ధవన్. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా హైయెస్ట్ రన్ స్కోరర్ ఫర్ ఇండియా శిఖర్ ధవన్. 2019లో విత్ బ్రోకెన్ థంబ్ ఈ స్కోర్డ్ సెంచరీ అగైన్స్ ఆస్ట్రేలియా. దాని తర్వాత నిష్క్రమించిన వరల్డ్ కప్ నుంచి తను ఉండుంటే బహుశా వేరేగా ఉండేదేమో పరిస్థితి. అండ్ ఆఫ్ కోర్స్ రోహిత్ శర్మ 5 సెంచరీ స్కోర్ చేయడం, రెస్ట్ ఇస్ హిస్టరీ. ఇండియా సెమీఫైనల్ ఓడిపోవడం ఇవన్నీ జరిగాయి. కానీ ఐ థింక్ ఆ సెంచరీ అయితే స్కోర్ చేశాడు 2019లో, దట్ వాస్ కైండ్ ఆఫ్ అంటే జాండ్బండలో కిందకి జారడం మొదలైంది తన కెరీర్లో అక్కడే అనుకుంటుంది. దాని తర్వాత ఎక్కువగా ఆడలేదు, అడపాదడప ఆడాడు, వేరే ప్లేయర్స్ వచ్చేశారు. తను మెయిన్ టీం లేనప్పుడు తనని క్యాప్టెన్సీ ఇచ్చి కొన్ని వేరే వేరే టూర్స్కి పంపించారు. అలా తన ఇండియా కెరీర్ కొంచెం నోస్ డైవ్ అయింది. 2018లో తన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2021లో తన లాస్ట్ T20 ఇంటర్నేషనల్ ఆడాడు. 2022లో డిసెంబర్లో తన లాస్ట్ ODI మ్యాచ్ ఆడాడు. దాని తర్వాత ఏమిటో జరిగింది అనుకుంటే కనుక ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నాట్ రిమెంబర్ దిస్. 2023లో శుభ్మన్ గిల్ హ్యాడ్ అ ఫ్యాంటాస్టిక్ ఇయర్. అంటే ఎలా అయితే 2013లో శిఖర్ ధవన్ ఒక బ్రేక్ త్రూ పర్ఫార్మెన్స్ ఇచ్చాడో, అలాగే శుభ్మన్ గిల్ 2023లో 10 సంవత్సరాల తర్వాత ఓ బ్రేక్ త్రూ పర్ఫార్మెన్స్ ఇవ్వడం, దాంతో శిఖర్ ధవన్కి డోర్స్ మూసుకుపోయాయి అనమాట. అండ్ అఫ్కోర్స్ ఈ 2023 ODI వరల్డ్ కప్ తర్వాత 2024 T20 వరల్డ్ కప్ ఇవన్నిటికీ సెలెక్ట్గా అవ్వకపోయిన తర్వాత తనకు తెలుసు నెక్స్ట్ ODI వరల్డ్ కప్ 2027లో 2026 T20 వరల్డ్ కప్కి దారేంటో అర్థమైపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ అయిపోయారు కాబట్టి తను కూడా ఇక ఉండి ప్రయోజనం లేదు. యంగ్స్టర్స్కి ఎలాగో ఆ ఆప్షన్ అవకాశం ఇచ్చేశారు, ముందాగా బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు, అదే చేశాడు. గుడ్ ఆన్. చాలామంది ఇప్పటికి కూడా ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు, ఎందుకు తీసుకురావట్లేదు అనే మాటలు వస్తూనే ఉన్నాయి. తన ఫ్యాన్స్ అటువంటి వాడు, అంత ప్రేమ తన పైన ఉంది. బట్ ఇక్కడ నుంచి రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇక బహుశా ఇంటికి మానేస్తే దాని గురించి మాట్లాడడం. ఇస్ స్టెల్లా కెరియర్. బిఫోర్ యూ ర్యాప్ అప్ ది ఇంటర్నేషనల్ కెరియర్ ఆఫ్ శిఖర్ ధవన్ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వచ్చి చెప్పాలి. అది ఏమిట్రా అంటే రోహిత్ శర్మతో కలిసి హీ ఫార్మ్ ద సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పేర్ ఫర్ ఇండియా. సచిన్, సౌరవ్ తర్వాత మోస్ట్ నెంబర్ ఆఫ్ సెంచరీ ఓపెనింగ్ స్టాండ్స్ ఉన్నది రోహిత్ అండ్ శిఖర్ ధవన్కి. 18 స్కోర్ చేశాడు ఇద్దరు కలిసి. ఇన్ఫాక్ట్ దే డిఫైన్డ్ ది ఇండియన్ క్రికెట్. ఒక 6 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరూ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళు ముగ్గురు మధ్యలో ఒక 5 సంవత్సరాల పీరియడ్లో 100 సెంచరీస్ ఉన్నాయి. నమ్ముతారా మీరు? 100 సెంచరీస్. అఫ్కోర్స్ విరాట్ బల్క్ ఆఫ్ ద సెంచరీ స్కోర్ చేశాడు, రోహిత్ కూడా గోల్డెన్ సెంచరీ స్కోర్ చేశాడు. శిఖర్ ధవన్ హ్యాడ్ సో మెనీ సెంచరీస్. అండ్ ఇండియా ఈ టాప్ 3 పైన అప్పట్లో అనేవాళ్ళు టాప్ హెవీ టాప్ 3లోనే బ్యాటింగ్ ఉంది, వీళ్ళు ముగ్గురే కొట్టాలి, వీళ్ళు ముగ్గురు కొట్టకపోతే గెలవడం కష్టం, మిడిల్ ఆర్డర్ ఎప్పుడు షేకీగా ఉంటుంది, నెంబర్ 4 ప్రాబ్లం ఉండేది. గుర్తుందా 2019 వరల్డ్ కప్ దాకా కూడా నెంబర్ 4 ఎవరు ఈ క్వశ్చన్స్ ఉండేవి. కానీ ఇండియా డామినేట్ చేశారు ఆ టైంలో అంటే కనుక దానికి ప్రధాన కారణం ముగ్గురు అనమాట. దాంట్లో శిఖర్ ధవన్ యాజ్ ఓపెనర్ హ్యాడ్ ఎ హ్యూజ్ రోల్ టు ప్లే. అండ్ ఇంకో ఇంపార్టెంట్ మ్యాచ్, ఇది చాలామంది హార్డ్ కోర్ ఇండియన్ ఫ్యాన్స్ గుర్తుంటుంది. దిస్ వాజ్ ద టైమ్స్ వేర్ ఆ బైలాటరల్ సిరీస్ ODI మ్యాచ్లు పెద్ద జరుగుతూ ఉండేవి. ఇండియా ఆస్ట్రేలియా 7 మ్యాచ్ ODI సిరీస్. దిస్ వాజ్ ఇన్ 2013. సెకండ్ ODI ఇన్ జైపూర్. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేస్తూ 359 స్కోర్ చేశారు. అండ్ ఇండియా చేస్డ్ ఇట్ డౌన్ విత్ 39 balls టు స్పేర్. గుర్తుందా ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 52 balls-లో 100 కొట్టి నాట్అవుట్గా నిలిచాడు. రోహిత్ శర్మ కూడా సెంచరీ స్కోర్ చేశాడు. బట్ శిఖర్ ధవన్ హూ యాక్చువల్లీ స్టార్టెడ్ ది ఇన్నింగ్స్ ఆ చేస్ విత్ బ్లేజింగ్ స్టార్ట్. ఐ థింక్ స్కోర్ 96 ఎంతో స్కోర్ చేశారు 85 balls-లో. అండ్ 3 బ్యాటర్స్ ఫినిష్ చేశారు. 9 వికెట్స్తో మ్యాచ్ గెలిచారు ఇండియా. ఈ 359 ఎందుకంత ఇంపార్టెంట్ స్కోర్ రా అంటే 10 సంవత్సరాల క్రితం 2003 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఇండియాకి ఇచ్చిన టార్గెట్ ఫైనల్లో అదే. అక్కడ ఏం జరిగిందో గుర్తుంది. అదొక బాధ అందరికీ కూడా. బికాజ్ ఆ వరల్డ్ కప్లో కూడా 2 మ్యాచ్లు ఓడిపోయాం, 2 ఆస్ట్రేలియాతో ఓడిపోయాం. ఈ ఆస్ట్రేలియాకి మనకి ఫైనల్స్కి సర్లేండి సమ్ అదర్ డే. బట్ 2013లో ఆ 360 చేజ్ చేయడం విత్ జస్ట్ 1 wicket లాస్ట్, 9 wickets ఇన్ హ్యాండ్, 39 balls టు స్పేర్. అదొక షిఫ్ట్ తీసుకొచ్చింది ఇండియన్ క్రికెటింగ్ ODI హిస్టరీలో. అండ్ దానికి ఒక ప్రధాన పాత్ర పోషింది శిఖర్ ధవన్. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ హిస్ హైలైట్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కెరియర్. బట్ ఇది మాత్రమే కాదు, తన కెరియర్లో IPL సెకండ్ కూడా ఉంది. మరి దాని గురించి మాట్లాడుకోవాలిగా. IPL విషయానికి వస్తే శిఖర్ ధవన్ ఇస్ అ డిఫరెంట్ బీస్ట్ ఆల్ టుగెదర్. మొత్తానికి 5 టీమ్స్ ఆడాడు తన IPLలో. ఈస్ ప్లేడ్ ఫర్ డెక్కన్ చార్జర్స్, ఫస్ట్ హైదరాబాద్ ఫ్రాంచైజీ, తర్వాత సన్ రైజ్ హైదరాబాద్కి ఆడాడు, ముంబై ఇండియన్స్కి ఆడాడు, ఢిల్లీ డేర్డెవిల్స్కి ఆడాడు, ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడాడు, పంజాబ్ కింగ్స్ కూడా ఆడాడు. సో ఇలా ఇన్ని టీమ్స్కి ఆడిన శిఖర్ ధవన్ హెస్ ఆల్వేస్ బీన్ అ ట్రెమెండస్ స్కోరర్. 500 runs సీజన్లో రాసి పెట్టేసుకోవచ్చు. శిఖర్ ధవన్ 500 వేసుకున్నామా, దానిపైన ఎంత వస్తే అంత బోనస్ అన్నట్టుగా. ఇన్ఫాక్ట్ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ ఇప్పటిదాకా IPL చరిత్రలో ఈజ్ శిఖర్ ధవన్. నెంబర్ 1 ఆఫ్ కోర్స్ ఇస్ విరాట్ కోహ్లీ. అండ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ 4s ఉన్నది శిఖర్ ధవన్కే. అలాగే థర్డ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ 50+ స్కోర్స్ అనుకుంటే. ఇలా చూసుకుంటూ పోతే IPLలో ఈజ్ బిన్ అ ఫోర్స్, షియర్ ఫోర్స్ అనమాట.
ఇలా మధ్యలో SRH తను క్యాప్టెన్సీ కూడా చేశాడు, అంతగా అచ్చి రాలేదు. పంజాబ్ కింగ్స్ కూడా క్యాప్టెన్సీ చేశాడు. తన క్యాప్టెన్సీ మీద ఎప్పుడు కూడా కాస్త మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది. తను కొంచెం రిలాక్స్డ్గా ఉంటాడు, చిల్ కైండ్ ఆఫ్ పర్సన్, ఎక్కువ ఇన్ యువర్ ఫేస్ ఉండడు. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ లాంటి అగ్రెసివ్ స్టైల్ చూసి అలవాటు అయిపోయినా, ఆ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ అంటే స్ట్రీట్ స్మార్ట్నెస్ చూడడం అలవాటు అయిపోయినా, శిఖర్ ధవన్ క్యాప్టెన్సీ పెద్దగా అందరికీ ఆనలేదు. సో దట్ వాస్ హౌ హిస్ క్యాప్టెన్సీ వాస్ కైండ్ ఆఫ్ అప్ అండ్ డౌన్ ఐపీఎల్లో. బట్ యాజ్ అ బ్యాటర్, యాజ్ అ ప్యూర్ బ్యాటర్, హీస్ బీన్ ఫినామినల్. ఇన్ఫాక్ట్ లాస్ట్ సీజన్ 2024లో అయితే తను 4-5 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఒక షోల్డర్ ఇంజరీ అయింది, దాని తర్వాత సీజన్ మొత్తం అంతా బయట కూర్చోవాల్సి వచ్చింది. అండ్ ఈ రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు అందరికున్న ప్రశ్న ఏంటంటే, ఐపీఎల్ ఆడతాడా లేదా? ఆడను అని ఎక్కడా కూడా క్లియర్గా చెప్పలేదు. ఇండియా క్రికెట్కి అండ్ అలాగే డొమెస్టిక్కి గుడ్ బై చెప్పేస్తున్నా అని చెప్పాడు. MS ధోని కూడా అదే చేశారు. కానీ ఐపీఎల్ ఆడుతున్నారు కదా, అలాగే శిఖర్ ధవన్ కూడా ఐపీఎల్ ఆడతాడనే ఎక్స్పెక్ట్ చేస్తారు తన ఫ్యాన్స్ అందరూ కూడా. ఇన్ఫాక్ట్ పంజాబ్ కింగ్స్ ఒక తను రిటైన్ చేసుకోకపోతే ఆప్షన్లోకి వస్తే, ఇఫ్ ఈస్ కంప్లీట్లీ ఫిట్, ఐమ్ షూర్ ఏదో ఒకటి తను పిక్ చేసుకుంటారు. బికాస్ లైక్ ఐ సెడ్, ఓ మినిమం గ్యారంటీ ప్లేయర్ శిఖర్ ధవన్ ఒక 1-2 years ఖచ్చితంగా ఆడగలడు, దాని ఎటువంటి డౌటే లేదు. సో శిఖర్ ఇంకా ఐపీఎల్లో కనిపిస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు నేను కూడా ఒకరిని. ఇంటర్నేషనల్ క్రికెట్ గురించి మాట్లాడడం, ఐపీఎల్ తన ఇంపాక్ట్ గురించి మాట్లాడడం, అసలు క్యాప్టెన్ కూడా ఏం చేశాడో మాట్లాడడం. ఒకటేమన్నా తనకి చిన్న బాధ కలిగిందా అంటే అది ఏంటంటే, ఏషియన్ గేమ్స్కి ఇండియన్ టీం వెళ్ళినప్పుడు తను తీసుకెళ్ళలేదు పాపం. తీసుకెళ్ళింటే బాగుండేది. తన ముందర కూడా 2021 దాకా కూడా T20 ఫార్మాట్లో తన క్యాప్టెన్ చేసి శ్రీలంక కూడా పంపించారు. అలాంటిది ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ దట్ ఏషియన్ గేమ్స్కి వెళ్తున్నప్పుడు సెకండ్ స్ట్రింగ్ సైడే వెళ్ళింది, శిఖర్ని పంపిస్తారనుకుంటే రుతురాజ్ గైక్వాడ్ని క్యాప్టెన్స్ పంపించారు. అదొకటి తనకు కూడా ఎక్కడో కాస్త బాధ మిగిలించింది. బట్ అదర్వైజ్ ఈజ్ ఆల్వేస్ విత్ సంబడి హూస్ హ్యాడ్ అ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. ఎప్పుడు కూడా తను సెలెక్ట్ అయినా అవ్వకపోయినా, 99 మీద ఉండిపోయినా, ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయినా, 100 కొట్టినా, క్యాచ్ డ్రాప్ చేసింది చెప్పినట్టుగా ఎప్పుడు ఆ చిరునవ్వు అయితే వదలలేదు. అండ్ దాట్స్ అబౌట్ హిస్ మెంటాలిటీ. అది తను గేమ్ ఆడిన తీరు నుంచి యంగ్స్టర్స్ చాలా నేర్చుకోవచ్చు. ఎక్కడా కూడా ప్రెషర్ లేదు. అంటే నేను పర్ఫామ్ చేయకపోతే ఏమైపోతుంది అనే కంగారు లేదు, ఆ నర్వస్నెస్ ఉండదు. ఐమ్ షూర్ లోపల ఉంటుంది, బయటకు మటుకు చాలా కామ్గా, చాలా కూల్గా నవ్వుతూ, నాకు అన్నట్టుగా ఫస్ట్ బాలే అవుట్ అయిపోయినా కూడా ఏం పర్లేదు, నెక్స్ట్ మ్యాచ్ రన్స్ కొట్టుకుందాం అనే టైప్లో. అండ్ ఇస్ వాజ్ ఆల్వేస్ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్న ప్లేయర్. తన చుట్టుపక్కల అంతా కూడా అంతా పాజిటివిటీ మెయింటైన్ చేస్తూ ఉండేవాట. అందుకనే తను రిటైర్ అయిపోయిన సందర్భంగా తన మాజీ టీమ్మేట్స్ అందరూ కూడా తనకి కంగ్రాచులేషన్స్ చెప్తూ బోల్డ్ అని మెసేజ్ పంపించారు. స్టార్టింగ్ ఫ్రమ్ సచిన్ టెండూల్కర్, మొహమ్మద్ షామి, KL రాహుల్, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, ఒకరు కాదు ఇద్దరు కాదు, అందరూ కూడా వరుస పెట్టి మెసేజ్ పంపిస్తూనే ఉన్నారు. విషింగ్ హిమ్ ఎ గ్రేట్ సెకండ్ ఇన్నింగ్స్ అహెడ్. హోప్ఫుల్లీ అదే జరగాలి. బట్ మనం ఏమిట్రా నేర్చుకోవచ్చు శిఖర్ ధవన్ కెరీర్ నుంచి అంటే కనుక, ఫస్ట్ ఓడిఐ ఆడినప్పుడు సెకండ్ బాల్లో డకౌట్ అయిపోయిన తర్వాత కూడా 2 సంవత్సరాల పాటు మళ్ళీ ఓడిఐలో ఆడలేదు. ఛాన్స్ కోసం వెయిట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక 5-6 సంవత్సరాలు రంజీ ట్రోఫీలో బాగా పర్ఫామ్ చేసిన తర్వాత కానీ తనకు అవకాశం దొరకలేదు. బట్ వచ్చినప్పుడు ఈ మేడ్ ఇట్ కౌంట్. అండ్ దాని తర్వాత హీ సాలిడిఫైడ్ హిస్ ప్లేస్ అండ్ హీ ప్లేడ్ ద గేమ్ విత్ ఎ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. అది చాలా ఇంపార్టెంట్ విషయం. క్రికెట్ మనందరం ఆడడం ప్రారంభించేది, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ స్పోర్ట్ మనం ఆడడం ప్రారంభించేది బికాజ్ అది మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇట్ గివ్స్ అస్ సో మచ్ ఆఫ్ జాయ్. అది తన ఆఖరి గేమ్ వరకు కూడా ఆ జాయ్ని, ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ అందరికీ పంచుతూ ఆడాడు. అది తన కెరీర్ నుంచి మనం బహుశా నేర్చుకొని మనం మన కెరియర్స్లో ఏ కెరీర్లో ఉన్నా కూడా నవ్వుతూ ఆ కెరీర్ని పూర్తి చేసుకోవాలని మనం తన నుంచి ఆ చిన్న లెసన్ నేర్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. గ్రేట్ కెరియర్, కంగ్రాచులేషన్స్ శిఖర్ ధవన్. హోప్ఫుల్లీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా అంతే అద్భుతంగా ఉండాలి. ఐపీఎల్లో ఇంకొద్ది కాలం ఆడితే బాగుంటుంది. తర్వాత ఎక్కడో చోట మళ్ళీ క్రికెట్తో పరిచయం తనకు ఉంటుంది, ఆర్ క్రికెట్తో సంబంధించిన జాబ్ ఏదో ఒకటి చేస్తారు అని ఒక చిన్న ఆశ నాకు ఇంకా ఉంది. సో ఐ థింక్ విల్ సీ అ లాట్ ఆఫ్ శిఖర్ ధవన్. అండ్ సోషల్ మీడియా లాగో తన ఫ్లూట్ తోటి అందరిని ఇంకా మెస్మరైజ్ చేస్తూనే ఉంటాడు. తన పాజిటివిటీ తోటి, తన మంచి మంచి రీల్స్ తోటి అందరిని ఎంటర్టైన్ చేస్తుంటాడని ఆశిస్తూ లెట్స్ విష్ హిమ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గబ్బర్ ఫర్ ఆల్ ద మెమరీస్. అండ్ మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చుంటే, శిఖర్ ధవన్ కెరియర్ నచ్చుంటే, అండ్ ఈ రీక్యాప్ మొత్తం అంతా మీకు కాస్త తీపి జ్ఞాపకాలు తీసుకొచ్చుంటే, ఎస్పెషల్లీ ఆ జైపూరు మొహాలీ టెస్ట్ మ్యాచ్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019లో ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా సెంచరీ, ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ గుర్తొచ్చుంటే లెట్ మీ నో వాట్స్ యువర్ ఫేవరెట్ మెమరీ ఇన్ ద కామెంట్స్. లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఆర్గానిక్గా రీచ్ పెరుగుతుంది వీడియోకి. దట్ విల్ హెల్ప్ అస్ గ్రో మోర్. సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటిదాకా చేసి ఉండకపోతే కనుక, ఇలాంటి కాంటెంట్ వస్తూనే ఉంటుంది. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటిదాకా సెలవు మరి. అడియోస్ అమిగో.